కలిసి వీడియోస్ చేద్దాం అనుకునే కదా ఛానల్ పెట్టాలని డిసైడ్ అయింది. పెట్టిన తర్వాత ఇప్పుడు మాత్రం నాకేం సంబంధం లేదు, నీకు నచ్చింది చేసుకొని వదిలేస్తే ఎలా, పెట్టిన దాకా దయ్యం పడ్డరా నా ఎమ్మటి ఇంకో ఛానల్ పెట్టే బాగుంటది అని చెప్పి పెట్టిన తర్వాత మంచి రీచ్ కూడా ఉంది, వ్యూస్ వస్తున్నాయి. మరి కష్టపడి వీడియోస్ చేస్తే సరిపోతుంది కదా, నేను ఒక్కదాన్నే ఎంత చేసుకోవాలి, ఈ ఛానల్లో చేయాలి ఆ ఛానల్లో చేయాలి అంటే ఎలా? నేను 10-20 సార్లు వెంట పడితే తప్ప ఒక వీడియో చేయడానికి సార్ గారు ముందుకే కదలరు. నాకేమొచ్చిందబ్బా బాధ. అయినా నిన్ను అనడం ఎందుకు, నన్ను నేను అనుకోవాలి. నిన్ను నమ్మి ఇంకో ఛానల్ పెట్టినందుకు ఇప్పటి నుంచి వీడియోస్ పెట్టకపోయావా మర్యాదగా ఉండదు. అరే రీచ్ ఎక్కడి నుంచి వస్తుందిరా వీడియోస్ పెట్టకుండా, అసలు నువ్వు ఇంకో ఛానల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందక్క అన్న డౌట్ చాలా మందికి ఉంది. ఇంకా దాంతో పాటు నేను యూట్యూబ్ పెట్టక ముందు ఏం చేసేదాన్ని అన్న డౌట్ కూడా చాలా మందికి ఉంది, కమెంట్స్ లో అడిగారు. ఇదంతా ఒక లాంగ్ వీడియో చేద్దామని చెప్పి ఈ సెటప్ అంతా చేస్తున్నాం అనమాట. ఇవనే కాదు నా లైఫ్ లో నేను ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్, ఎమోషన్స్ అన్ని ఆ వీడియోలో ఉంటాయి, మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో. ఆల్రెడీ విజయ నరేష్ ఛానల్లో అప్లోడ్ అయ్యింది. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కొలాబరేట్ చేస్తున్న ఛానల్ ని చూడండి ఒకసారి నా కోసం ప్లీజ్.